యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను సైకిల్ దగ్గరే ఉన్నాను, ఆయనే పూల బామ్మ దగ్గరికి వెళ్ళారు. చైన్ పడిపోయిందని బావగారు అన్నప్పుడే మేము అనుకున్నాంలే అక్క. ఇంకా నయం, అక్కడ పూల బుట్ట మాత్రమే ఉంది. అదే పూల కొట్టు ఉండుంటే అది కూడా కొనేసేవారేమో అన్నయ్య. మా అక్క కోసం బావగారు పూల తోటనే కొంటారు. మీ అక్క ఇది వరకు పూల తోటలోనే ఉండేది పద్మ. అంటే అన్నయ్య, మీరు వనదేవతని పెళ్లి చేసుకున్నారన్నమాట. అవును, ఆ వనదేవత దగ్గర మేము రోజు పూలు కొనేవాళ్ళం. కాకపోతే తనప్పుడు పువ్వులా ఉండేది కాదు, పువ్వు వెనకాల ముళ్ళులా ఉండేది. అంటే నేను గయ్యాలి అంటున్నారా మీరు? నన్ను అప్పుడు అఖిల్తో గొడవ పడ్డారు కదా, మర్చిపోయారా? మర్యాదగా మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే ఏం చేస్తారండి? పాతేస్తాను. అప్పుడేదో తెలియక గొడవ పడ్డాను. అంటే ఈ వదిన మరిది గొడవ అప్పటి నుంచే ఉందన్నమాట. అప్పుడు సరదాగా గొడవ పడ్డాను, ఇప్పుడు అది సీరియస్ అయింది. ఇలా జరుగుతుందని, నా వాళ్లతోనే నేను పోటీ పడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పోనీలే అక్క, రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదా, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అవును వదిన, మంచి వాళ్ళకిప్పుడు మంచే జరుగుతుంది. వసుగారు, పద్మకి కొన్ని పూలు ఇవ్వండి. వద్దులే అక్క, ఇవి బావగారు మీకు ప్రేమతో కొనిచ్చిన పూలు. అన్నీ మీకే చెందాలి. మీకు తప్ప బావగారి ప్రేమలో ఏ ఒక్కరికి బాగా ఉండకూడదు. అన్నయ్య, ఏమండి, ఏంటి పద్మ? మీకో విషయం చెప్పాలండి. ఇప్పుడు వసు అక్క యూనియన్ లీడర్ అయింది. ఇదివరకులా మీరు వదినా వదినా అంటూ అనవసరంగా ఏవో మాట్లాడకండి. ఫ్యాక్టరీలో అక్కకి లీడర్గా గౌరవం ఇవ్వాలి కదా. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నాను. అక్క అక్క అంటూ వదిని రాసుకొని తిరక్కు. వదినికి మనం గౌరవం ఇవ్వకపోతే మిగతా వర్కర్స్ కూడా ఎవరు? అలాగేనండి. మన వరుసలేవైనా ఉంటే ఇంటి దగ్గరే, ఫ్యాక్టరీలో మాత్రం మనం వర్కర్స్, అక్క లీడరు. ఇక నుంచి మనం ఈ క్లారిటీతోనే ఉండాలి, హద్దులు దాటకూడదు. అలాగేనండి. హాయ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రవి, బయలుదేరదామా? వదిన రావాలి కదన్నయ్య. అక్కెక్కడ బావగారు? స్వామి, ఒక మంచి కూతురిగా, కోడలిగా, భార్యగా, తల్లిగా ఇన్నాళ్ళు నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఇప్పుడు యూనియన్ లీడర్ అనే పదవి వచ్చింది. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు నాకివ్వు. నా వల్ల నా భర్తకి ఎలాంటి మాట రాకూడదు, వర్కర్స్కి అన్యాయం జరగకూడదు, మా బావగారికి మరిదికి నష్టం రాకూడదు. అందరినీ నువ్వే చల్లగా కాపాడాలి.
దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారా? హ్మ్. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలండి. అయ్యో, గుడ్ లక్ వసు గారు. నాయకురాలుగా ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలి. అందుకే కదన్నయ్యా వదిన లీడర్ అయ్యారు. మా అక్క ఫ్యాక్టరీని నడిపించడం కాదు బావగారు, పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు నిజంగానే మనం పరిగెత్తాలి పద్మ. టైం అవుతుంది, పదండి. లీడర్ గారు, వర్కర్స్కి లేట్ అయితే మీరు అడగాలి. మీరే లేట్ అయితే ఎవరు అడుగుతారు? ఆహా, లేట్ ఏం లేదండి, బయలుదేరిపోదాం. ఒక్క నిమిషం. పదండి వెళ్దాం. రవి, లీడర్ గారు సైకిల్ మీద వస్తారా లేక క్యాబ్ బుక్ చేయమంటారో అడుగు. మీరు మరీను, నాకు ఇంకా తలపై కొమ్మలు మొలవలేదులేండి. తప్పే ఉంది వదిన, దర్జాగా కారులో రండి. లీడర్ అంటే కార్లోనే రావాలి కదక్కా. లీడర్ అనేది హోదానో పదవో కాదు పద్మ, బాధ్యత. నేను కూడా మీతో పాటు వస్తాను. ఫ్యాక్టరీలో అందరితో పాటు ఉంటాను. అందరికీ ఏం కావాలో చేస్తాను. లీడర్ గారు అప్పుడే స్పీచ్ స్టార్ట్ చేశారు. మీ స్పీచ్ ఇక్కడ కాదు, ఫ్యాక్టరీలో చెప్పాలి. పదండి. మ్. సార్, ఏంటి? భాస్కర్తో ఎలా సంతకం పెట్టించబోతున్నారు? అంటే ఏదైనా ప్లాన్ ఉందా? అంతమంది ఓటర్లనే మోసం చేసిన వాణ్ణి ఆఫ్టర్ ఆల్ ఈ ఒక్కడిని చీట్ చేయలేనా? అసలే అతను మొండివాడు. ప్లాన్ బి అంటూ ఉంటే బాగుంటుంది కదా సార్. నమస్కారం సార్. నమస్కారం అల్లుడు, బాగున్నావా? బాగున్నాను సార్. కాఫీ తాగావా? ఇంకా లేదు సార్, మీరు వస్తే కలిసి తాగాలని వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి సార్? మా అన్నయ్యతో సంతకం ఎలా పెట్టించబోతున్నారు? ఏంటే ఇది? ఇందాక మా పిఏ కూడా ఇదే అడిగాడు, నువ్వు కూడా అదే అడుగుతున్నావు. నా మీద మీకు నమ్మకం లేదా? అయ్యో అదేం లేదు సార్, రండి సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు అప్పుడే ఎలక్షన్స్ ఏం లేవే, మా ఇంటికి ఎందుకు వచ్చారు ఎమ్మెల్యే గారు? పెద్దవారింటికి వస్తే ఎందుకు వచ్చారు అనకూడదు అత్తయ్య, ఎలా ఉన్నారు అని అడగాలి. సంస్కారం అంటే ఇది. వజ్రం లాంటి బిడ్డను కన్నావు. గ్రేట్ మదరమ్మ మీరు. ఎమ్మెల్యే గారు, మీరు మా ఇంటికి. అదృష్టం అంటే మాది. ఈ రోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేం. శ్రీ, త్వరగా మరీ ఓవర్ చేయకు, మా అత్తయ్య పసిగట్టేస్తుంది. సార్ కూర్చోండి సార్. కూర్చోండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ? ఇప్పుడేం వద్దమ్మా, మీ అన్నయ్యని పిలవండి చాలు. అన్నయ్య, అన్నయ్య. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అయ్యా. ఫ్యాక్టరీ ఎలక్షన్స్లో మీ క్యాండిడేట్ ఓడిపోయాడంట కదా, చాలా బాధగా ఉంది. అత్తయ్య, ఈయనెందుకు వచ్చారు ఇప్పుడు? ఏమో నాకు తెలీదు పావని. ఊరికే రారు మహానుభావులు అని ఎమ్మెల్యే గారు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఓట్లు అడగడానికైతే రాలేదమ్మా, నా అభిప్రాయం చెప్పడానికి వచ్చాను. ఈ అఖిల్ భాస్కర్లతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ల్యాండ్ కూడా చూశాను,
అంతకు మించి ముందుకెళ్ళకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే వీళ్ళతో కలిసి బిజినెస్ చేయలేనని చెప్పడానికి వచ్చాను. మంచిదైంది, పీడ పోయింది. ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లోనో పిఏతోనో చెప్పిస్తే బాగోదని నేనే స్వయంగా వచ్చి చెప్తున్నాను. ఇక నేను బయలుదేరతాను. బయలుదేరండి. దరిద్రం ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా. రామలక్ష్మణ్ లాంటి ఇద్దరి పిల్లల్ని కన్నావు. అన్నదమ్ములంటే వీరిలా ఉండాలి. అన్నంటే తమ్ముడికి ప్రేమ, తమ్ముడంటే అన్నకి ప్రేమ. వీళ్ళిద్దరూ కలిస్తే మరో రామాయణం, అంతే. ఏంటి సార్ అలా చెప్పేసి వస్తున్నారు? అక్కడ నుంచి రెస్పాన్సే లేదు. రెస్పాండ్ కాదు, రీసౌండ్ వస్తుంది చూడు. పదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. వెళ్లేవాళ్ళని ఎందుకు ఆపుతున్నావురా? వెళ్ళనివ్వు. మీరు వెళ్ళకండి సార్, ఇలా వచ్చి కూర్చోండి. కాఫీ టీ ఏం వద్దని చెప్పాను కదా బాబు. టిఫిన్ కూడా ఏం వద్దు. మేము మిమ్మల్ని వదులుకోలేం సార్. మీతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. ఉదయ, మీకు క్లారిటీ లేదు. మీ వైఫ్కి ఇష్టం లేదని కూడా తెలిసింది. అవును, మా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందులో ఆయనకు అనుభవం లేదు. ఏదైనా పని చేస్తేనే కదక్కా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఫ్యాక్టరీ రన్ చేయటం మనకి ఫస్ట్ తెలుసా ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టరీ నడుపుతున్నాం కదా. వదిలే హారిక. వదినకి మనం అంటే నమ్మకం లేదు, ఇష్టం కూడా లేదు. నాకుంది అఖిల్. మనం కలిసి ఎమ్మెల్యే గారితో బిజినెస్ చేద్దాం. వద్దు భాస్కర్, నీకు తెలియని వ్యాపారంలో వేలు పెట్టద్దు. అవునరా, అనుభవం లేని వ్యాపారం చేస్తే ఆస్తులు పోగొట్టుకోవడం తప్ప బాగా బతికేది ఏమీ ఉండదు. అన్నీ చూసుకోవడానికి అఖిల్ ఉన్నాడు కదా అత్తయ్య. వాడి మీద నాకు నమ్మకం ఉంది. కానీ వదినకి అమ్మకి నమ్మకం లేదు కదా అన్నయ్య. మనం సొంత అన్నదమ్ములంరా, ఒకటే రక్తం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను. ఎమ్మెల్యే గారు, మేము మీ బిజినెస్ పార్ట్నర్స్ అవుతున్నాం. మేమేం చేయాలో చెప్పండి. అలా చెప్పావు, బాగుంది. పిఏ సార్, కార్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీసుకురా. అలాగే సార్. చూసారా, ఇదివరకు నేను ఫ్యాక్టరీలో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాకు సెల్యూట్ చేసేవారు. ఇప్పుడు నా మొహం వైపు కూడా చూడటం లేదు. అప్పుడంటే మీరు అధికారంలో ఉన్నారు కదన్నా. మీరిప్పుడు మాజీ లీడరు. మిమ్మల్ని మేం తప్ప ఇంకెవరు పట్టించుకోరన్నా. రే, నిజం చెప్పండి రా, మీకు కూడా నేనంటే గౌరవం లేదు కదా? ఎందుకన్నా అడిగి మరీ బాధపడతావు? తెలిసి అడగడం న్యాయం కాదు కాదన్నా. అన్నా, వాళ్ళు వస్తున్నారన్నా. రే, నేను తిరిగి నిల్చున్నాను కానీ మీరు కామ్గా ఉండండి.
గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే అమ్మా. చూడండి, నేను లీడర్ అని మీరు వర్కర్స్ అనే వేరు భావం వద్దు. మనమంతా ఒక్కటే. నాకు ఈ నమస్కారాలు అవి ఏం నచ్చవు. నేను మీకన్నా పెద్దదాన్నేం కాదు. కలిసి పనిచేసుకుందాం. అన్నా, ఇటు తిరగొచ్చు కదా. నమస్తే నమస్తే. నమస్తే అన్నా. ఏంటన్నా, నిన్నటి వరకు ఎదురుపడి మరీ పలకరించేవారు, ఈరోజేంటి మొహం చాటేస్తున్నారు? ముఖం చెల్లక. నిన్నటి వరకు మనం ప్రత్యర్థులం, ఈరోజు నుంచి తోటి కార్మికులం. మీరు నా అన్న లాంటివారు, నేను మీ చెల్లెల్లాంటి దాన్ని. ఇకపై మనకి గొడవలు వద్దన్నా. అన్నా, మీకున్న వయస్సు అనుభవం నాకు లేవు. నాకు మీ సలహాలు సూచనలు కావాలి. మీరు మా ఆయనకు నాకు పద్మకు ఇక్కడ పనిపించారు. ఆ కృతజ్ఞత మీపై నాకెప్పటికీ ఉంటుంది. మీరంటే నాకు కోపం లేదన్నా, గౌరవం ఉంది. కలిసి పనిచేద్దాం. లీడర్ అంటే అలా ఉండాలన్నా. మీరు ఎప్పుడూ ఒక నమస్కారం పెట్టకపోతే అడిగి మరీ పెట్టించుకునేవాళ్ళు. మనం ఎన్ని చేసినా మన మీద ఆవిడ కోపం లేదు. మన ఇంటి ఆడపడుచులా మాట్లాడుతుందన్నా. నీ పెద్దరికాన్ని గౌరవిస్తుందన్నా. అసలైన లీడర్ అంటే అలా ఉండాలి. రేయ్, నా ముందు తన్ని పొగిడితే నాకు నచ్చదో. మళ్ళీ ఎప్పటికైనా నేనే లీడర్నవుతా. వీడు మారడు. ఏంటి అలా చూస్తున్నారు? మీరెంతో ఎదిగిపోయారు వసు గారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంత గొప్ప పని నేనేం చేశాను? ఆ మాజీ లీడర్తో వాళ్ళ చెంచాలతో ఎంత బాగా మాట్లాడే వదినా. వాళ్ళ కళ్ళు తెరిపించావు. ఎన్నికలు అయ్యేంత వరకే రాజకీయాలు, ఆ తర్వాత పని చేసుకోవాలి కదా. అందుకే అక్క, నువ్వంటే మాకిష్టం. ఎప్పుడు ఏం చేయాలో ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు. అంతా మా బావగారు ట్రైనింగ్ కదా. అవునవును, అంతా అన్నయ్య ఇచ్చిన ట్రైనింగే. నాదేం లేదు, అంత తన క్రెడిటే. లేదు, అంతా మీరే చేశారు. నా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను భాస్కర్. పార్ట్నర్షిప్ పేపర్స్ కూడా రెడీ చేయించాను. వీటిలో మీ అన్నదమ్ములిద్దరూ సంతకాలు పెడితే మన ఉమ్మడి వ్యాపారానికి శంకుస్థాపన జరిగినట్టే. సంతకాలు పెట్టడానికి మీకు ఏ అభ్యంతరం లేదు కదా? ఏమంటావు అఖిల్? మా అన్నయ్య మాటే నా మాట సార్. అన్నైనా తండ్రైనా దేవుడైనా అన్నీ నాకు అన్నయ్యే. మరి ఎన్నాళ్ళు భాస్కర్ని తిట్టావు కదరా, ఇప్పుడు హఠాత్తుగా వాడు నీకు దేవుడు ఎలా అయ్యాడు? తప్పులు అందరూ చేస్తారాంటీ. ఇప్పుడు మా ఆయన ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. నువ్వు మళ్ళీ తప్పు చెయ్యకు భాస్కర్. ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టకు. అవునండి, కావాలంటే మీరు విడిగా వేరే బిజినెస్ చెయ్యండి. వాళ్లతో కలిసి వ్యాపారం వద్దు.
నువ్వు అమాయకుడివిరా, నీకేం తెలీదు. వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. సంతకం పెట్టద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అత్తయ్య. నేనేమంత అమాయకుడినేం కాదు. నా తమ్ముడు నన్ను మోసం చేయడు. మోసం అనేది మీ ఇద్దరి రక్తంలోనే ఉందిరా. మీరిద్దరూ కలిసి అభిని మోసం చేశారు. ఇప్పుడు అఖిల్ నిన్ను మోసం చేస్తాడు. మా ఇద్దరికీ రక్తం పంచింది మీ ఆయనే కదమ్మా. అంటే ఆయన కూడా మోసగాడేనా?